Hi, hello friends. Welcome to our channel. So I'm really excited to share this information with you all because two different companies అనేది ఒకే ఒక టూ డిఫరెంట్ కంపెనీస్ టూ డిఫరెంట్ రోల్స్ అనేది మెన్షన్ చేస్తున్నాయి. సో దాన్ని మనం ఒకే వీడియోలో తీసుకురావడం అయితే జరిగింది. సో 10 మినిట్స్ అనేది ఒకే వీడియోకి చేస్తే ఒకే నోటిఫికేషన్ చేస్తే మీకు టైం కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి టూ వీడియోస్ టూ జాబ్ని ఒకే వీడియోలో తీసుకొద్దామని చెప్పి ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది. సో 10 మినిట్స్లోనే జాబ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మీకు అందిస్తాను షార్ట్గా. దాన్ని అయితే చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టేయండి. సో యాక్సిసియో అనేటువంటి జాబ్ ఈ యొక్క కంపెనీ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పిస్తుంది. అండ్ ఎడ్జ్వేర్ అనేటువంటి ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ డెవలపర్ అనేటువంటి రోల్ కింద మామూలుగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అయితే కల్పిస్తుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ అసెస్మెంట్ 24th మే అయితే ఉంటుంది అప్లికేషన్ పెట్టిన అభ్యర్థులకి. ఇప్పుడు చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం లోపలికి వచ్చినట్లయితే జాబ్ డ్రైవ్ టెస్ట్ లింక్ స్ట్రైట్గా మనకు ఏదైతే మనకు అప్లికేషన్ లింక్తో పాటు మనకు అసైన్మెంట్ లింక్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారనమాట. సో దానికి సంబంధించి కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఎగ్జిస్టింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ యాక్సియో జాబ్ ఈస్ హైరింగ్ ఫర్ వన్ ఆఫ్ ది టాప్ 5 గ్లోబల్ టెక్ కంపెనీస్ నోన్ యాజ్ ది వరల్డ్ లార్జెస్ట్ ఈ-కామర్స్ బ్రాండ్. దిస్ ఈజ్ అండ్ 12 months ఆఫ్ కాంట్రాక్చువల్ రోల్ ఎక్స్టెండబుల్ ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ కంప్లైన్సెస్ ఆపరేషన్స్ అంటున్నారు. ఇదైతే 12 months అంటే 1 yearకి కాంట్రాక్ట్ బేసిక్స్లో అయితే ఉంటుంది. మేబీ దీన్ని మీ యొక్క పర్ఫార్మెన్స్ పైన ఎక్స్టెండ్ చేయడానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీనికి స్టార్టింగ్ శాలరీ మనకు 3.2 నుండి 4 lakhs per annum వరకు అయితే అందిస్తున్నారు. ఎక్స్పీరియన్స్ అనేది అలాంటికి ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రెషర్స్ వెల్కమ్ అంటున్నారు. అండ్ లొకేషన్ మీరు ఇంట్లో నుండి వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ జాయినింగ్ అనేది ఇమీడియట్ జాయినర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టండి. అండ్ ఎవరైతే ఇంకా వర్క్ చేసుకుంటూ నాకు నోటీస్ పీరియడ్ ఉంది, సో అవన్నీ ఇక్కడ చెల్లుబాటు అయితే అవ్వదు. ఇంకా వర్కింగ్ అవర్స్ అనేది 8 AM to 5 PM వరకు అయితే ఉంటుంది. వీక్లీ 5 days మాత్రమే ఉంటుంది. రొటేషనల్ వీక్ ఆఫ్స్ కూడా ఉంటుందన్నమాట. రిక్వైర్డ్ స్కిల్స్ కింద ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ అనేది ఉండాలంటున్నారు. ఇంకా లాస్ట్ డేట్ మీరే చూస్ చేసి ఉంటారు. సో లాస్ట్ డేట్ టు అప్లై దిస్ పొజిషన్ 18th May 2025 11:59. సో నైట్కి అంతా ఎండ్ అయితే అయిపోతుంది. దానికి ముందు అప్లికేషన్ అనేది పెట్టండి. సో దానితో పాటు ఎవాల్యుయేషన్ టెస్ట్ అనేది ఇక్కడైతే పెట్టారు. దాని పరంగా చూసుకున్నట్లయితే కంప్లీట్ అండ్ ఆన్లైన్ వాయిస్ వెర్సెంట్ అసెస్మెంట్ and shortlisted candidates will attend an in-person aptitude and reasoning test at Axio Jobs, Noida, Hyderabad or Pune. Skill centric. Carry your own laptop. ఇక్కడ చూడండి, మీకు సంబంధించి ఫస్ట్ ఆన్లైన్ వెర్షన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు స్ట్రైట్గా ఈ యొక్క 3 లొకేషన్లో ఏదైనా కావచ్చు. సో ఆ యొక్క లొకేషన్స్ మనం స్ట్రైట్గా మన యొక్క ల్యాప్టాప్ని క్యారీ చేసుకుని వెళ్ళి అక్కడైతే రిమైనింగ్ ఉన్నటువంటి యాప్టిట్యూడ్ రీజనింగ్ టెస్ట్ అయితే మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది ఎవరు ఆన్లైన్ వాయిస్ అసెస్మెంట్లో కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, క్వాలిఫై అయినటువంటి వాళ్ళు. టాప్ పర్ఫార్మెన్స్ విల్ బి మూవ్ టు ద ఫైనల్ ఇంటర్వ్యూ రౌండ్ విత్ ది కంపెనీస్ హైరింగ్ టీమ్. అప్లై నౌ టు గ్రాప్ దిస్ ఆపర్చునిటీ. సో ఇక్కడ చూడండి, ఎవరైతే ఫస్ట్ ఆన్లైన్ అసెస్మెంట్లో కంప్లీట్ చేసుకుని దాని తర్వాత పూణే కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, సో ఆ యొక్క 3 లొకేషన్స్లో రిమైనింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని ఫైనల్ ఇంటర్వ్యూ స్ట్రైట్గా ఆ యొక్క కంపెనీకి పంపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఆన్లైన్ వాయిస్ వెర్సెంట్ అసెస్మెంట్కి సంబంధించి మీరు ఫస్ట్ అప్లికేషన్ పెట్టి దాని తర్వాత వాళ్ళు టెస్ట్ లింక్ రావడం అలాగే ఏమీ ఉండదు. స్ట్రైట్గా ఇక్కడ చూడొచ్చు, మీ యొక్క ఫుల్ నేమ్ ఫస్ట్ ఎంటర్ చేయాలి, మీ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, సెలెక్ట్ డ్రైవ్. సో ఇక్కడైతే ఆటోమేటిక్గా సెలెక్ట్లోనే ఉంది. సబ్మిట్ కొట్టినట్లయితే మీకు ఆటోమేటిక్గా మెయిల్కి టెస్ట్ లింక్ అనేది ఇమీడియట్గా వస్తుంది. ఆర్ఎల్స్ ఇక్కడ నుండి ఇటే పేజ్కి నెక్స్ట్ వాయిస్ వెర్సెంట్ అసెస్మెంట్కి అయితే తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి ఇదనమాట దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తెలియని మీ యొక్క ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మర్చిపోకుండా. ఇది వచ్చేసి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్, బట్ సెలెక్ట్ అయ్యే వరకు కొద్దిగా కష్టపడాలి. సెలెక్ట్ అయిపోతే లైఫ్ లాంగ్ కూర్చొని అయితే తినవచ్చు ఇక్కడ. సో మీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్డ్ పైన 12 monthsని ఇంకా కూడా ఇంక్రీజ్ అయితే చేస్తారు. ఇది వచ్చేసి జాబ్ 1. నేను ఏదైతే తమ్నైల్లో మీకు అయితే ఇంటిమేషన్ ఇచ్చానో టూ జాబ్స్ అని. సో దాంట్లో ఫస్ట్ జాబ్. సో సెకండ్ జాబ్ దేని గురించి అనేది చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఎడ్జ్వేర్ అనేటువంటి ఈ యొక్క సాఫ్ట్వేర్ సంస్థ నుండి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ అయితే వీళ్ళు క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశారు. యాజ్ అన్ ఇంజనీర్ యూ విల్ బీ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ ఎడ్జ్వేర్ టీమ్. You will work in different areas of that, not constrained to a particular area. You should be open to work in implemented designs, development and validation of and support activities in line with architecture requirements and participate in knowledge management activities with the objective of ensuring the highest level of service offering to client in own technology domain within the guidelines and policies of an company అంటున్నారు. అండ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ రోల్ అనేది మనకు మెన్షన్ చేశారు. సో నాలెడ్జ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బేసిక్స్
అట్లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఓఎస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ డీబీఎంఎస్, సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, సో వీటికి సంబంధించి అండ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి మీకు ఏదైనా సాఫ్ట్వేర్ ఈ యొక్క సిస్టమ్కి సంబంధించి బేసిక్స్ అయితే తెలిసి ఉండాలి. అట్ ది సేమ్ టైం స్కిల్స్ అనేది అనలిటికల్ ఎబిలిటీస్, లాజికల్ థింకింగ్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే రిక్వైర్డ్గా అడుగుతున్నారు. అండ్ దానితో పాటు ఎబిలిటీ టు కాంట్రిబ్యూట్ ఇన్ మీడియం టు కాంప్లెక్స్ టాస్క్స్ ఇండిపెండెంట్లీ అండ్ ఎక్స్పోజ్ ద డిజైన్స్ ప్రిన్సిపల్స్ అండ్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద డిజైన్ స్పెసిఫికేషన్స్ అండ్ ఇండిపెండెంట్లీ అండ్ ఎబిలిటీ టు టర్న్ టెస్ట్ కేసెస్ అండ్ సినారియోస్ యాజ్ పర్ ది ప్లాన్, ఎబిలిటీ టు యాక్సెప్ట్ ది రెస్పాండ్ టు ప్రొడక్షన్స్ ఇష్యూస్ అండ్ కోఆర్డినేట్ విత్ ది స్టేక్ హోల్డర్స్. సో ఇదైతే వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అండ్ దానికి కావాల్సినటువంటి స్కిల్స్ అండ్ అదర్స్. అండ్ రోల్ కింద చూసుకున్నట్లయితే ప్రోడక్ట్ ఇంజనీర్. సో ఈ యొక్క దాంట్లో మనకు డెసిగ్నేషన్ అయితే ఉంటుంది. స్టేట్కి సంబంధించి కర్ణాటక అనమాట. సో కంపెనీ ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఎడ్యువేర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు లొకేషన్స్లో అయితే వర్క్ చేసిన అవసరం అయితే ఉంటుంది. సో పార్టీస్ యూనిట్ అనేది వాళ్ళకి ఇది ఒకరు ఇచ్చున్నారు. అప్లై ఫర్ దిస్ జాబ్ కొట్టేస్తే మనకు మీకు డీటెయిల్స్ అండ్ రిజ్యూమ్స్ ఫుల్ నేమ్ ప్రతి ఒక్కటి అడుగుతుంది. దాన్ని మీరైతే పెట్టేసిన తర్వాత ఖచ్చితంగా అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. వితిన్ 24 అవర్స్లో మీకు టెస్ట్ లింక్ అనేది వస్తుంది. వెన్ యువర్ రెజ్యూమ్ గెటింగ్ షార్ట్ లిస్ట్ ఓన్లీ, ఎప్పుడైతే మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే. సో దీంట్లో మీరు చూసుకోవచ్చు. సో జాబ్ యొక్క డిస్క్రిప్షన్లో ఏదైతే ఉందో కొన్ని కీవర్డ్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఇంప్లిమెంట్ డిజైన్స్, డెవలప్మెంట్, వ్యాలిడేషన్, సపోర్ట్ యాక్టివిటీస్ ఆ విధంగా కావచ్చు, లేదంటే ఇక డీబీఎంఎస్కి సంబంధించి కావచ్చు, ఆపరేషన్ సిస్టమ్ కావచ్చు, వీటికి సంబంధించి కావచ్చు. అండ్ స్కిల్స్ కింద చూసుకుని కాంప్లెక్స్ టాస్క్స్ ఇండిపెండెంట్లీ, డిజైన్ ప్రిన్సిపల్స్ అండ్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ది డిజైన్ స్పెసిఫికేషన్స్ ఇండిపెండెంట్లీ అండ్ టెస్ట్ కేసెస్ సినారియోస్ యాజ్ పర్ ది ప్లాన్. సో ఇవన్నీ కొద్దిగా ఉన్నాయి. సో ఒకవేళ మీకు ఇక్కడ చూడండి మర్చిపోయిన చెప్పేదానికి, ప్రిఫర్డ్ కింద జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ ఏమైనా మీతో ఉంటే ఆ యొక్క ప్రిఫర్డ్ స్కిల్స్ కింద మీకు ఏమైనా దానిపైన నాలెడ్జ్ ఉంటే బేసిక్స్గా మీకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కంప్లీట్గా దీంట్లో ఫ్రెషర్స్ మాత్రమే అలో చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే దీంట్లో ఉంది కదా, సో ఇక్కడ నుండి కాపీ చేయండి. ఇది జాబ్ డిస్క్రిప్షన్ యాజ్ అన్ ఇంజనీర్ యూ విల్ బి. సో ఇక్కడ నుండి ఫస్ట్ మీరు ChatGPT యూజ్ చేసేటప్పుడు దానికి మీరు ఏదైతే మీరు వాంట్ చేస్తున్నారో దానికి తగిన కమాండ్ ప్రాంప్ట్ అనేది పక్కాగా ఇస్తేనే అది ఎగ్జాక్ట్ ఆన్సర్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి కమాండ్ ప్రాంప్ట్ పక్కగా ఇవ్వండి. ఎలా అంటే ఇప్పుడు నేను ఒక జాబ్కి అప్లై చేస్తున్నాను. సో అప్లై చేయబోతున్న ఆ యొక్క జాబ్కి నా యొక్క రెజ్యూమ్లో ఆ జాబ్కి సంబంధించినటువంటి కొన్ని గన్ షాట్ కీవర్డ్స్ అనేది ఫర్ షార్ట్ లిస్టింగ్ ATS ఫ్రెండ్లీగా ఉండే విధంగా నాకు గన్ షాట్ కీవర్డ్స్ అనేది నా యొక్క రెజ్యూమ్లో మెన్షన్ అవ్వాలి. ఆ విధంగా నేను ఇచ్చేటువంటి జాబ్ డిస్క్రిప్షన్ నుండి ATS ఫ్రెండ్లీగా ఉండేటువంటి కొన్ని కీవర్డ్స్ అనేది నాకు తీసివ్వు అని చెప్పేసి కమాండ్ ప్రాంప్ట్ ఇంగ్లీష్లో ఆ తెలుగులో ఏదో ఒక దాంట్లో మీరు పెట్టారంటే, పెట్టేసి ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ నుండి ఈ యొక్క స్కిల్స్ వరకు కంప్లీట్గా తీసుకొచ్చి పెట్టేశారంటే కీవర్డ్స్ అనేది ఇస్తుంది. దాన్ని మీ యొక్క రెజ్యూమ్లో ఇంప్లిమెంట్ చేయండి. అక్కడక్కడ మీ యొక్క స్కిల్స్ పెట్టింటారు కదా రెజ్యూమ్లో, సో అక్కడ అవి ఇచ్చేటువంటి ఆ యొక్క స్కిల్స్ని, ఆ యొక్క కీవర్డ్స్ని అక్కడక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఆ యొక్క రెజ్యూమ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు అప్లికేషన్కి పెట్టండి. ఏ యొక్క అప్లికేషన్ అయినా ఈ యొక్క ప్రాసెస్ మీరు ఫాలో అయితే మినిమం 50 to 80% మీ యొక్క రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ అయిపోవచ్చు. దెన్ ఆఫ్టర్ అది ఏ విధంగా మీ యొక్క అసైన్మెంట్ సబ్మిట్ చేయడం అవన్నీ మీ బేస్ పైన ఉంటుంది. మీరు ఆన్సర్ పెడతారు కాబట్టి, ఓకేనా. సో ఇది నా నుండి. ఇంకా మీకు ఏమైనా క్లారిటీగా రెజ్యూమ్ మేకింగ్ గురించి వీడియో కావాలంటే అట్లీస్ట్ 5 మెంబర్స్ కమెంట్ చేయండి. మనం ఖచ్చితంగా వీడియో అయితే కంప్లీట్గా చేసేద్దాం విత్ ఎగ్జాంపుల్తో పాటు, ఓకేనా. ఈ 2 జాబ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మర్చిపోకుండా అప్లికేషన్ పెట్టండి. వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, దాంట్లో కూడా జాయిన్ అయిపోండి, ఓకేనా. మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం. బై.